సత్తెనపల్లిలో 16 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. 25వ వార్డుకు చెందిన 8 మంది, 26వ వార్డుకు చెందిన 8 మంది రిజైన్ చేశారు. ఈ 16 మంది 8వ నెంబరు సచివాలయానికి చెందిన వారే. కొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. రైట్గా దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, సజ్జన ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ చుట్టూ రాజకీయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక విషయాల్లో కూడా వాలంటీర్ల పైన టీడీపీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వాలంటీర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు ఓటర్లు ప్రభావితం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే టీడీపీ వర్గాల నుంచి కూడా ఎన్నికల ఈసీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైసీపీ వాలంటీర్లని ఓటర్ బ్యాంకింగ్ ఓటర్లకి వైసీపీకి అనుకూలంగా పడే విధంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే మూకముండిగా రాజీనామాలకి సిద్ధమవుతున్నారు. ఏదైతే మరి వారు రాజీనామాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక కారణాలు చూపిస్తూ కూడా మూకముండిగా కూడా రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక సత్తెనపల్లి కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఇదే క్రమంగా ఇదే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే మరి అటు జనసేనకు సంబంధించి కానీ టీడీపీ బీజేపీకి సంబంధించి కూడా వాలంటీర్ల మీద పూర్తి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రతి ఇంటికి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ఉన్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లు పూర్తిగా కూడా ఆ ఓటర్లని ప్రభావితం చేసే విధంగా ప్రతి నెల పింఛన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు వారి ద్వారా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక వైసీపీ కార్యకర్తలుగా మారి వైసీపీకి పనిచేస్తున్నారని చెప్పి టీడీపీ నుంచి తీవ్ర విమర్శలు వైసీపీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు వ్యూహాత్మకంగా వైసీపీ వర్గాలు నాయకులు కానీ లోకల్ గా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. వారిని పూర్తిగా రాజీనామా చేసి పూర్తిగా పార్టీకి వాడుకునే విధంగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందుగానే గతంలో కూడా అనేక సార్లు కూడా మరి వాలంటీర్ల పైన పూర్తి స్థాయిలో అటు మంత్రులు అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా వాలంటీర్ల పైన పార్టీ కార్యకర్తలను కూడా గతంలో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది నిజం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూకముడిగా ఒకేసారి రాజీనామా చేయడం పూర్తిగా కూడా వైసీపీ కండవ కప్పుకొని మరి పార్టీలో వెళ్తున్నటువంటి ఆ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అటు ప్రజల నుంచి కూడా అనేక విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటరీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేటువంటి నేపథ్యంలో అటు డెమోక్రసీ ఏదైతే సిటిజన్ డెమోక్రసీ సంబంధించినటువంటి మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కూడా దీనిపైన కోర్టులో దీనిపైన ఒక పిటిషన్ వేశారు. ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. వాలంటీర్కి సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ పెన్షన్స్ కానీ వారి ద్వారా ఇవ్వద్దని చెప్పి ఇప్పటికే కోర్టు ఒక నిర్ణయం అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం పూర్తిగా కూడా ఆయా సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూడా సిఫార్సు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎటు తేల్చుకోలేనటువంటి వాలంటీర్లు ఖచ్చితంగా మా పైన వైసీపీ ముద్ర వేసింది కాబట్టి వైసీపీకి ఏదైతే వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో జగనన్నకు తోడుగా ఉంటామని కూడా కొన్ని చోట్ల ఇలాంటి స్టేట్మెంట్లు కూడా మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా సంజన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. మొన్నటి వరకు కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ అటు పవన్ కళ్యాణ్ కూడా పూర్తి కూడా విమర్శలు అస్త్రం కురిపించినటువంటి పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తిగా కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని కూడా చంద్రబాబు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో చంద్రబాబు వాలంటీర్కి కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చాడు. రాబోయే రోజుల్లో 5,000 జీతమే కాకుండా ఖచ్చితంగా పూర్తిగా కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తా వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా రాజకీయ వర్గాలు ఏదైతే మరి ప్రభుత్వ ప్రతినిధులుగా ఉంటున్నప్పుడు ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పి కూడా ఆయన వాలంటీర్కి ఒక విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనూ వాలంటీర్లు పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా వైసీపీ కార్యకర్తకే గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే ఈ రోజు రాజీనామాలకు సిద్ధమే అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సత్తెనపల్లి పల్నాడు జిల్లానే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ కూడా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా అధికారికంగా మరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ దిశగానే మరి ఇటు వాలంటీర్లు ముందుకు
ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాలంటీర్ల పైన ఒక నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. ప్రజలు ఇప్పటి వరకు గవర్నమెంట్ లో జీతం తీసుకుంటూ మరి గవర్నమెంట్ ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి ఇవాళ వాలంటరీ వ్యవస్థ మరి పూర్తిగా రాజీనామా చేసి వైసీపీ కార్యకర్తగా పనిచేయడం పట్ల అటు ఆ ప్రజా సంఘాల నుంచి కానీ రాజకీయ వర్గాల నుంచి అటు ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వాలంటీర్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంజనా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.